వాఫిల్ తయారీ చూద్దాం రండి. ఒక బౌల్లో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, తర్వాత 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, బియ్యపిండి, తర్వాత మైదా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. అన్ని 2 స్పూన్స్ తీసుకున్నానండి నేను. తర్వాత దీంట్లో 2 స్పూన్స్ వరకు చక్కెర వేసుకోవాలండి. చాలా తగ్గించి వేసుకోవాలండి. చక్కెర ఎక్కువ వేసుకుంటే మనకు స్వీట్ చాలా ఎక్కువైపోతుందండి. వీటిని మనం పాలతో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఉండాలండి మనకు కన్సిస్టెన్సీ. ఇలా ఉంటే వాఫిల్స్ చాలా బాగా వస్తాయండి. తర్వాత దీంట్లో మనము ఒక పించ్, కొద్దిగా చిటికెడు సాల్ట్, ఉప్పు వేసుకొని చిటికెడు వంట సోడా వేసుకోవాలండి. వేసుకుంటే మనకు వాఫిల్స్ చాలా క్రిస్పీగా వస్తాయి. వంట సోడా తగినంత సాల్ట్ వేసుకుంటే టేస్ట్ కూడా ఒక చిన్న మ్యాజిక్ లాగా చేంజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం వాఫిల్ ప్యాన్ మీద వేసుకుందాం. ఫస్ట్ బట్టర్ రాసుకోవాలండి వాఫిల్ ప్యాన్ మీద. దీని మీద మనం బ్యాటర్ ముందు రెడీ చేసుకున్న బ్యాటర్ని కరెక్ట్గా వేయాలండి. మనం అన్ని వైపులా వచ్చేలాగా వేయాలి. ఇలా నీట్గా మనం స్పూన్తో కూడా సర్దుకోవాలండి. కరెక్ట్గా ఉంటే వాఫిల్ మనకు షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇలా అన్ని వైపులా అనుకోవాలి. ఈ ప్యాన్ మూతని క్లోజ్ చేసి అటువైపు ఇటువైపు రెండు వైపులా మనం కుక్ చేసుకోవాలి. తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వాఫిల్ కుక్ అయి ఉంటుందండి. ఇలా నీట్ కుక్ అయిన దాన్ని మనం ఇప్పుడు డెకరేట్ చేసుకుందాం సాస్ తోటి. మనకు కాంపౌండ్ దొరుకుతుందండి. వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ అని మనం అడిగితే మనకు సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతుంది. వీటిని ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం కరిగించుకోవాలి. ఇలా రెడీ అయిన మన వాఫిల్ని డెకరేట్ చేద్దాం రండి. వైట్ చాక్లెట్తో మనం డెకరేట్ చేస్తున్నాము. అది చాలా వేడిగా ఉన్నందుకు కొద్దిగా పల్చగా అయిందండి. ఆరితే థిక్గా ఉంటుంది. ఇలా నీట్గా సర్దుకోవాలి. నేను మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్తో చేస్తున్నానండి. ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం డార్క్ చాక్లెట్ తీసుకుందాం. డార్క్ చాక్లెట్ కూడా ఇలాగే వేసుకుందాం. అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఇలా నీట్గా అన్ని వైపులా వచ్చేలాగా చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వాఫిల్. మనకు బయట చాలా ఎక్కువ కాస్ట్లీగా ఉంటుంది. 180, 160 అలా. ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే మనకు అదొక తృప్తి, మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తర్వాత ఇలా సర్దుకున్న తర్వాత సాస్లు పైన మనము ఏవైనా స్ప్రింకిల్స్ వేసుకోవచ్చు. బయట బజార్లో చాలా గార్నిష్కి స్ప్రింకిల్స్ దొరుకుతాయండి. వాఫిల్ స్ప్రింకిల్స్ అంటే అడిగితే ఇస్తారు సూపర్ మార్కెట్లో. నేను జెమ్స్తో చేసుకుంటున్నాను. ఇలా కలర్ఫుల్గా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్టీ టేస్టీ వాఫిల్ రెడీ. సర్వ్ చేసుకుందాం. హాట్గా లాగిచ్చేద్దాం. థ్యాంక్ యూ ఇంత ఓపికతో చూసినందుకు. ఎంజాయ్ ఇట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మ చేతి అమృతం.